శోధనలు, శ్రమలు, ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నా కూడా అందులోనూ మనకి విశ్వాసం అనేది ఉండాలి. అపవాదిని ఎదిరించుటకు మనకున్న మరొక కవచం విశ్వాసం అను డాలు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు, అక్కడ కలవరం అనేది ఉండదు. చూడండి, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు. దుష్టుని యొక్క అగ్ని బాణాలు బహుశా కాలొచ్చు, అవి గాయపరచవచ్చు, కానీ మనము దాన్ని విశ్వాసం అను డాలు ద్వారా ఎదిరించాలని వాక్యంలో రాయబడింది. వాక్యంలో మరో చోటు ఉంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారానే మనకున్న ప్రతి ఒక్క బిజినెస్ని, ప్రాజెక్ట్స్ని, ఎడ్యుకేషన్స్ని, వీటన్నిటిని కూడా ఫినిష్ చేయొచ్చు. వీటన్నిటిలో సక్సెస్గా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే వాక్యం మాట్లాడుతుంది, లేనిది ఉన్నట్టుగా మనం ఊహించుకోవటమే విశ్వాసము. ఏదైతే మీకు ప్రస్తుతం లేదో, ఏదైతే బలం లేదో, ఏదైతే ఆరోగ్యం లేదో, ఏదైతే కార్ లేదో, ఏదైతే వివాహం జరగట్లేదో, ఏదైతే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో లేదో, ఏదైతే ఎడ్యుకేషన్లో, ఏదైతే బిజినెస్లో ప్రాఫిట్స్ లేవో, ఏవైతే లేదో అది మీకు కలుగుతుందని యేసు నామం బట్టి మీరు నమ్మండి. అదే విశ్వాసం. శ్రమ అనేది ఒక తాళం కప్ప అయితే, ఒక మూసుకుపోయిన ముద్రగా ఉంటే, విశ్వాసం అనేది ఒక తాళపు చెవి లాంటిది. విశ్వాసంలో మనకున్న ఒక బెస్ట్ స్టోరీ అండ్ లెసన్ ఏంటనంటే, విశ్వాసానికి తండ్రిగా ఉన్నది అబ్రహాము. అంత ఏజ్లో కూడా తన భార్య యొక్క గర్భము మృతతుల్యమైనప్పటికీ దేవుడు సహాయం చేయగలని నమ్మి ఆ పండు ముసలితనంలో కుమారునికి జన్మనిస్తుంది శారా. విశ్వాసం అనగానే ఏదో 2 minutes న్యూడిల్స్లా ప్రిపేర్ అయిపోతుంది, అలా విశ్వాసం ఉంటే అలా కార్యం జరుగుతుంది అని అనుకోవడం తప్పు. బహుశా అది రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ విశ్వాసంతో అయితే మనం కనిపెడుతూ ప్రార్థన చేయాలి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో దేవుని యొక్క చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుందని విశ్వసించినప్పుడు, ఆ ప్రకారం చేసినప్పుడు తన వ్యాధి 12 ఏళ్ల నుంచి ఎన్ని తిప్పలు పడినా, ఎంతమంది డాక్టర్లను కలిసినా జరగని కార్యము ఆ స్పాట్లో జరిగింది. ఎందుకు? విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి. కనిపెడుతుండండి, దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకునుగాక. విశ్వాసము కలిగించే ఆత్మ దేవుడు మీపై కుమ్మరించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.